ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. తల్లి తండ్రిని సన్మానిస్తే మనం జీవించుచున్న సంవత్సరం అధికమవుతాయి అని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది. అవును, తల్లి తండ్రిని కానీ, పెద్దలను కానీ, గురువులను కానీ మనం సన్మానించి, లేకపోతే వారిని ప్రేమించి గౌరవించినట్లయితే మనకు అది ఎంతో ఆశీర్వాదకరము అని వాక్యం సెలవిస్తుందన్నమాట. అవును, మనము ఆ ఆశీర్వాదం, వారికి ఇచ్చే గౌరవాన్ని బట్టి మన ఆశీర్వాదం రెట్టింపు అవుతూ ఉంటుంది. మనకు దీవెనలు పెరుగుతూ ఉంటాయి. మనం చిన్నపాటి విధేయత, చిన్నపాటి గౌరవం వారికి ఇచ్చినప్పుడు మన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతామన్నమాట. 2 కుమారులు ఉన్నారంట. వారి యొక్క తల్లి ఆమె మంచంలో ఉండి, లేకపోతే అనారోగ్య పరిస్థితిలో ఉందంట. అయితే అందులో చిన్న కుమారుడు ఆ తల్లికి ఎంతో సేవలు చేసేవాడంట, ఎంతో ప్రేమగా చూసుకునేవాడంట. ఆమెని ప్రేమిస్తూ ఆమెకు కావలసిన సకల సౌకర్యాలు ఆయన చేస్తూ ఉండేవాడంట. అదే ఇంకొక సహోదరుడు చూస్తూ ఉండేవాడు, కానీ ప్రతిదాన్ని చేస్తున్నాడులే అని లైట్గా తీసుకోవడం, బాగానే ఉందిలే, పర్వాలేదులే, ఆమె తీసుకుంటుందిలే, ఆమె తాగుతుందిలే, ఆమె సర్దుకుంటుందిలే అనుకుంటూ ఉండేవాడు అనమాట. అవును, కొంతకాలము తర్వాత ఆ తల్లి మరణించింది. కానీ దేవుడు ఆయనను ఏ రీతిగా దీవించాడంటే, ఎంత సేవ చేసి ఉన్నావు నా కుమారుడా అని ఆయనని చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిలబెట్టి ఆయనని దేవుడు ఆశీర్వదించాడంట. ఒకరోజు చెప్తున్నాడంట దేవుడు అంటూ, నీ తల్లికి నువ్వు చేసిన ఆ యొక్క సేవను బట్టి నేను ఈరోజు నిన్ను ఘనపరిచాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నువ్వు సమాధానకరంగా జీవించడానికి ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావంటే, ఎంత ఆశీర్వాదకరంగా నువ్వు ఎందుకున్నావంటే నువ్వు చేసిన సేవ అని చెప్పాడంట. నిజమే, తన సహోదరుని చూపించి అన్నాడంట, ఆయన సామాన్యకరంగా జీవించడానికి కారణము తన తల్లి ఈ లోకంలో ఉన్నప్పుడు అంతా లైట్గానే, అంత నార్మల్గానే చేసుకుంటుందిలే, చూసుకుంటుందిలే అని అన్నాడు. ఈరోజు ఆయన కూడా చేసుకుంటాడులే, చూసుకుంటాడులే, ఆయనే సరి చేసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, దేవుడు కూడా అలాగే అన్నాను అని అంటున్నాడు అనమాట. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. చిన్న పని చేశాడు, కొద్ది కాలం చేశాడు ఆమెకి, కానీ సంవత్సరాల పంటని ఆయన కోసుకున్నాడు. కాబట్టి మనం కూడా పెద్దలను గౌరవించాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఎక్కడైనా పొరపాటుగా దశలో ఉంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆయనని మనం దీవించి ఆశీర్వాదం పొందుకోవాలంటే వారిని గౌరవిద్దాం. ఆమె పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, పెద్దలని సమాజాన్ని గౌరవించేవారుగా తండ్రి, దేవుని ప్రేమించేవారుగా అయా తండ్రి ప్రభాసయ అయా ఆశీర్వాదం పొందుకునేవారుగా దేవుని దేవులు, పెద్దల దేవులు మేము ఉండులాగున మాకు సహాయం ఇవ్వమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ లోకం ఎంత జీవించినా కానీ మాకు మర్యాద ఉండాలి తండ్రి, సమాధానం ఉండాలి తండ్రి, తగ్గింపు ఉండాలి తండ్రి, ప్రేమ ఉండాలి. అటు కృపలోకి మమ్మల్ని నడిపించిన ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకొని ప్రభా మేము తండ్రి సరిగ్గా ఉంటామని పొందుకుంటున్నారు, అవి ఆశీర్వదించబడాలని అనుకుంటున్నారు, వారందరూ దీవించబడాలి తండ్రి. మారు మనసు పొందుకోవాలి తండ్రి, క్షమాపణ పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి తండ్రి. అటు కృప మాకు, మా కుటుంబాలకు, బిడ్డలకి దయచేయమని బ్రతిమలాడుతున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది అయితే బర్త్డే మ్యారేజ్లు జరుపుకుంటున్నారో ప్రభా, బిడ్డలను దీవించండి, ఆయా దీర్ఘాయుష్తో నింపండి, సకల ఆశీర్వాదాలు వారికి దయచేయండి, సమాధానంతో నింపండి. ప్రభానికి వందనాలు. ఏ మేలు వారికి కొదువుగా ఉందో ఆయా రెండంతల ఆశీర్వాదంతో నింపండి ప్రభా. ఆయా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ రీతిగానే ఆయా ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్య, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.